అందరికీ నమస్తే. ప్రభుత్వానికి సంబంధించి హైకోర్టులో ఈరోజు ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం ఆశిస్తున్నారో గదే జరిగింది. ఆడ కూడా హైడ్రా రంగనాథ్ను ఆ పదవికి తప్పించమని హైకోర్టు చీఫ్ సెక్రటరీని ఆర్డర్ చేసింది. నాకు తెలిసి ఒక డిపార్ట్మెంట్ హెడ్ను తప్పించని హైకోర్టు ఆర్డర్ చేయడం సూచన కాదు, ఆర్డర్ చేయడం ఫస్ట్ టైం. మొన్న అరెస్ట్ చేయమని చెప్పింది, తప్పించుకున్నారు. జైలు వేయమని చెప్పింది, ఎవరిని మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి లోపలేపిస్తానది. అక్కడ కూడా అడ్వకేట్ జనరల్ ఏదో మేనేజ్ చేసేసిండు. కానీ ఈరోజు రంగనాథ్ను తప్పించమని ఆర్డర్, ఇక మళ్ళీ ఇంకొక నోటి మాటనో లేకపోతే ఒక కామెంటు ఒక స్టేట్మెంట్ కాదు, ఏకంగా సిఎస్కు ఆర్డర్ చేసింది, ఆయనను తప్పించండి. ఒక సెక్రటరీ స్టేజ్లో ఉన్న ఒక పర్సను ఇన్నిసార్లు 63 సార్లు 64 సార్లు అంట కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు. ఇది కోర్టు మీద ఆయనకు గౌరవం లేదు. మీ ప్రభుత్వానికి ఏమైనా కోర్టు మీద గౌరవం ఉంటే ఆయన తప్పించండి, ఆయనను ఆ పదవి నుంచి తప్పించండి. ఇది గవర్నమెంట్కి ఇచ్చిన ఆర్డర్. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. హైకోర్టుకు అంత ఆగ్రహం ఎందుకు? హైకోర్టు హైడ్రా మీద మనం ఒక 1 వీక్ నుంచి చూస్తున్నాం, లాస్ట్ మండేకి వెళ్ళి చూస్తున్నాం. అంతకుముందు కూడా చాలాసార్లు కోపం చేసుకున్నది. ఏంది మీరు చేస్తున్న పని ఏంది, మీ వ్యవహారం ఏంది, మీ మీద ఎందుకు జనం కోర్టుకు వస్తున్నారు, ఒక వ్యవస్థ మీద ఇంతమంది ఎందుకు వస్తున్నారు, ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయని ఒకప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీకు విధి విధానాలు ఉన్నాయా, మీ హైడ్రాకి ఉన్న పద్ధతి ఉందా? ఇప్పుడేమో ఏకంగా ఇప్పుడు అర్థమైంది హైకోర్టుకి ఇప్పుడు అర్థమైంది. ఇగో ఆ లిస్టులో ఉంది చూడండి మొత్తం, ఇగో ఇవన్నీ మెడల్స్ కావు. ఇగో ఈ కేసులు మొత్తం, ఇవన్నీ కేసులు హైకోర్టులో హైడ్రా రంగనాథ్ కోర్టు ఉల్లంఘించినాయి అంటే ప్రైవేట్ జాగాలో పోవద్దు అంటే పోతాడు. ఇప్పుడు మొన్న మహదూర్ కూడా 650 ఎకరాలకు మొత్తం ఫెన్సింగ్ చేసి ఇచ్చింది కదా, రైతులు పూలు పండ్లు ఏదో పండించుకుంటుంటే దాన్ని కూడా ఓపెన్ చేపించేసింది. ఇవి హైడ్రా పేదవాళ్ళ ఉసురు తగిలిందేమో అనిపించింది నాకు, పేదవాళ్ళ ఉసురు. ఎందుకంటే ఎంతమంది కడుపు కోత, ఎంతమందికి జీవితం మీద విరక్తి కలిగించిర్రో, ఎంతమంది కష్టాన్ని బూడిదలో పోసిండ్రో. ఒకవేళ నువ్వు చెరువునే పరిరక్షించాలనుకున్నప్పుడు దానికి వేరే చర్యలు ఉన్నాయి. ఇంకా ఏ చెరువును పరిరక్షించారో తెలియదు, కానీ ఆడ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు బుద్ధిమంతులే, అమ్మినోళ్ళు బుద్ధిమంతులే, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు బుద్ధిమంతులే, ఎల్ఆర్ఎస్ కట్టించుకున్న వాళ్ళు బుద్ధిమంతులే, కానీ కట్టిన వాళ్ళు మాత్రమే దుర్మార్గులా? వాళ్ళందరూ మంచిగా ఉన్నారు, పైసలు తీసుకున్న వాళ్ళు, తిన్నోళ్ళు అందరూ. ఇప్పుడు ఏమైంది, ఏకంగా ఆయనను తప్పించు అంటే జవాబుదారీతనంగా లేదు అని అర్థమైంది. దీనివల్ల ఏమర్థమవుతుందంటే ప్రభుత్వం కానీ, ప్రభుత్వ రంగ సంస్థనే కదా, అది ప్రభుత్వాందే కదా. ఇప్పుడు దానికి చైర్మన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా చైర్మన్ ఆయన్నే. కాబట్టి వీళ్ళెవరూ జవాబుదారీతనంగా లేరు, గవర్నమెంట్ అనేది లేదు. ఇప్పుడు చట్టపరంగా పనిచేస్తే కోర్టు అయితే ఆయన తప్పించమని చెప్పదు, చట్ట విరుద్ధంగా పనిచేసినారు కాబట్టే కదా తప్పించమని చెప్పింది. ఆయన మాట్లాడే మాటలు అసలు ఒక పొలిటీషియన్ కన్నా దూరంగా మాట్లాడతాడు. ఎందుకు అక్బరుద్దీన్ కాలేజీ కొలగొట్టలేదంటే అది లేదు, అది సల్కన్ చెరువులో లేదు, అది వాళ్ళు కబ్జా చేయలేదు. ఎందుకు తిరుపతి రెడ్డిలు కూలగొట్టలేదు అని అంటే తిరుపతి రెడ్డి కోర్టుకి వెళ్ళి నోటీస్ తెచ్చుకున్నాడు. పేదోళ్ళ ఇల్లు మాత్రం రాత్రి అసలు వితౌట్ నోటీస్ పోయి కూలగొట్టిండ్రు. ఆయన ఎవరి టార్గెట్గా ఈ గవర్నమెంట్ హైడ్రాని పెట్టిందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హైడ్రా చైర్మన్గా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయననే దీనికి బాధ్యుడు, ఖచ్చితంగా ఆయన్నే బాధ్యుడు. చట్ట ప్రకారం నడవాల్సిన వ్యవస్థ గవర్నమెంట్ చట్ట విరుద్ధంగా నడిస్తే వాళ్ళు చట్టం గురించి ఏం చెప్తారు ప్రజలకు? ఒక ముఖ్యమంత్రి చట్టపరంగా ఉండాలి, ఆయన్నే చక్కగా లేకపోతే ఇక ఆ పదవి ఎందుకు? ఒక హైడ్రా అని ఒక సంస్థకు చైర్మన్గా ఉన్న రంగనాథే చట్టపరంగా నడుచుకోకపోతే మరి ఇక న్యాయం ఎక్కడ నడుస్తుంది? ప్రజలకు న్యాయం ఎట్లా చేస్తారు? ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తారు? ఫస్ట్ నుంచి కూడా ప్రజలు మొత్తుకుంది ఇదే, చట్ట విరుద్ధంగా నడుస్తుంది హైడ్రా, చట్టపరంగా ఉండలేదు. ఇది చట్టవిరుద్ధమే కదా. శనివారం నాడు పోయి కూల్చడము, ఆదివారం నాడు పోయి కూల్చడం చట్టవిరుద్ధమే, వితౌట్ నోటీస్ పోయి కూల్చడము చట్టవిరుద్ధమే, బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ఎవరికో టూల్గా పనికిరావడము చట్టవిరుద్ధమే. ఇవన్నీ చట్టవిరుద్ధమే. ఈ చట్టవిరుద్ధమైన సంస్థ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ కూడా రేవంత్ రెడ్డి కూడా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు. కానీ ఆయన కూడా చట్టపరంగా లేడు. ఆయన చట్టపరంగా ఉంటే ఆ వ్యవస్థ అట్లా ఉండదు, కోర్టు నుంచి అన్ని తిట్లు రావు, కోర్టు ఏకంగా ఆయన తప్పించమని చెప్పదు. నాకు తెలిసి నెక్స్ట్ హైడ్రాను మూసేయమని చెప్తుందేమో. ఇప్పుడు ఆయన తప్పించమని చెప్పింది, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా ఇట్లా చేస్తే హైడ్రాను మూసేయనని చెప్తారేమో. ఒక నిశ్చయిత సంస్థ అవుతుందేమో. కేసీఆర్ ఆల్రెడీ చెప్పిండు ఒక రోజు ఎక్కడో జగిత్యాల సభలో, మేము కనుక గవర్నమెంట్ వస్తే దీన్ని తీసుకొని బంగాళాఖాతంలో పడేస్తామని. ఇప్పుడు ఆల్మోస్ట్ హైకోర్టు కూడా
అదే అభిప్రాయానికి వచ్చింది. డబ్బులు వసూలు చేస్తుంది హైడ్రా. మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కేసులో చూసినాం, నిన్న మొన్న ఇంకేదో కేసులో చూసినాం. డబ్బులు ఏదో సెటిల్మెంట్, ఎవరో పోతారు సెటిల్మెంట్ చేయాలి, వీళ్ళు పోయి తాళం వేస్తారు, వీళ్ళు పోయి ఫెన్సింగ్ వేస్తారు, ఎవరో పోయి సెటిల్మెంట్ చేసుకుంటారు. తర్వాత మరి ఎవరు ఏం కదా దానిలో రంగనాథ్కి వచ్చే పర్సెంటేజ్ ఏంది, రంగనాథ్కి వచ్చే బెనిఫిట్ ఏంది అనేది తెలియదు. ఇదంతా ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు జనాలు ఏదైతే ఇది అరాచకం సృష్టిస్తుంది, వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు, వీళ్ళు పేదలకు ఒకలాగా పెద్దలకు ఒకలాగా వ్యవహరిస్తున్నారు, మా బతుకులంతా ఆగం చేస్తుందని తెలంగాణ ప్రజలు మొత్తుకున్నారో ఇప్పుడు కోర్టు అదే చెప్పింది. కోర్టు దానికి దూరంగా పోలే, హైడ్రాకు వ్యతిరేకంగా వచ్చింది, గవర్నమెంట్కి వ్యతిరేకంగా కోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ అంటే ఏదంటే జనికే లేదు, ఎట్లా పడితే అట్లా పోనీకే లేదు, అది కూడా చట్ట ప్రకారం నడవాలి. ఎన్నిసార్లు తెలుసా వీళ్ళు రాత్రి పోయి కులగొడతారు, వాళ్ళు కోర్టుకు పోయి మధ్యాహ్నానికి వెళ్ళి స్టే తీసుకొస్తారు, స్టే తీసుకొచ్చే లోపల కులగొట్టేస్తారు. ఏంది అంటే ఇది గవర్నమెంట్ జాగా అంటారు. అరే కాదు ఇది మా ప్రైవేట్ జాగా, లేకపోతే ఇది కోర్టులో స్టే ఉందంటే అసలు వినరు. కోర్టులకు అతీతంగా ఇప్పటివరకు ఏ వ్యవస్థ లేదు, కోర్టులకు అతీతంగా వ్యవహరిస్తున్నది హైడ్రా ఒకటే. నా దేశం మీద నేను చెప్పేది తెలంగాణలో కాదు, దేశం వ్యాప్తంగా చెప్తున్నా. దేశంలో ఇంత చట్ట విరుద్ధంగా నడుస్తున్న సంస్థ ఇది ఒకటే. దీన్ని ఇంకెవరితోనో పోల్చాల్సిన అవసరం లేదు, అంత దుర్మార్గంగా వ్యవహరించింది. కొంత ఇప్పుడు ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనేది 100% మంచి చేయకపోవచ్చు, కానీ 90% మంచి చేయాలి. 10% ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఎవరో వసూలు చేస్తుంటారు, కింది స్థాయిలో ఏదో నడుస్తుంటుంది, ఏదో అవుతుంది, ఇది కామన్గా నడిచేది. కానీ అట్లా కాదు, ఇక్కడ 10% ప్రజలు కనిపించేందుకు అక్కడక్కడ ఏదో ఫెన్సింగ్ చేస్తున్నట్లుగా, ఇంకేదో చేస్తున్నట్లుగా. కానీ 90% వీళ్ళు ప్రైవేట్ జాగాల మీదకి పోయి ప్రైవేట్ జాగాలను కబ్జా చేసి, అఫీషియల్గా కబ్జా చేసి, ఆ ఓనర్లను బెదిరించి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకొని, అసలు దీని వెనుక ఏం జరిగిందో ఒక పెద్ద విచారణ చేయాలి. నిజంగానే ఇది చట్టబద్ధంగానే నడిచింది, కోర్టే తప్పుదో ఎవరో పట్టించిండ్రు, కోర్టే తప్పు తీర్పు ఇచ్చిందని ప్రభుత్వం అనుకుంటే, నేను రంగనాథన్ ఏమన్నాను, గవర్నమెంట్ అనుకుంటే, రేవంత్ రెడ్డి నేను ఏర్పాటు చేసిన హైడ్రా కరెక్టే ఉంది, హైకోర్టు తీర్పే తప్పు అనుకుంటే దీని మీద విచారణ జరపాలి. ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేయాలి, అవసరమైతే ఖచ్చితంగా విచారణ జరపాలి. వీళ్ళు ఇచ్చిన నోటీసులు ఎన్ని, తర్వాత ఎందుకు కూల్చలేదు, వాసవి లాంటి పెద్ద పెద్ద సంస్థలు చెరువులో కట్టుకుంటే కూకట్పల్లి ఏరియాలో నోటీసులు ఇచ్చిండ్రు, తర్వాత వదిలేసిండ్రు. ఏం సెటిల్మెంట్ జరిగింది? అప్పట్లో పెద్ద చర్చ జరిగింది కదా. పెద్ద పెద్ద సంస్థలకు నోటీసు ఇచ్చిన తర్వాత ఎందుకు కూల్చలేరు, ఎందుకు కూల్చలేదంటే కోర్టుకి వెళ్ళి నోటీస్ తీసుకున్నారు. కోర్టుకు వనికి ఎవరు అవకాశం ఇచ్చారంటే హైడ్రా అవకాశం ఇచ్చింది. అవకాశం ఇస్తేనే కదా, పేదలకి ఇయ్యని అవకాశం పెద్దలకి ఇచ్చిండ్రు. అదే తిరుపతి రెడ్డిలు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్యలు నోటీస్ ఇచ్చి మార్కేసి 1 month టైం ఇచ్చారు. 1 month. మరి ఎందుకు టైం ఇచ్చారు? అక్బరుద్దీన్తో జరిగిన సెటిల్మెంట్ ఏంది? ఎందుకు సల్కం చెరువులో ఆ కాలేజీ లేదని కోర్టు తప్పుదో పట్టించింది. ఇప్పుడు కోర్టును తప్పుదో పట్టించిన జనమా హైడ్రానా? హైడ్రానే తప్పుదో పట్టించింది కదా. అందుకే దీని మీద విచారణ జరగాలి. అసలు వీళ్ళు ఇచ్చిన నోటీసులు ఎన్ని, వీళ్ళు కూల్చినవి ఎన్ని, వీళ్ళు చేసిన సెటిల్మెంట్లు ఎన్ని, మొత్తం లెక్కలు తెలిస్తే అసలు దీని మీద వేయాలి చెట్టు. రేవంత్ రెడ్డి నేను నీతిగా పనిచేస్తున్నా అని ఆయన అనుకుంటే, ఆయన పరిపాలన మీద ఆయనకు నమ్మకం ఉంటే, నా పరిపాలన చాలా మంచిగా ఉంది అని ఆయన అనుకుంటే, ఖచ్చితంగా హైడ్రా మీద, ఆయన చైర్మన్గా ఉన్న హైడ్రా మీదనే ఒక సిట్ వేసుకుంటాడా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకుంటాడా, ఇదంతా వద్దు, రాష్ట్ర ప్రభుత్వం అయితే కరెక్ట్ చేయదు, ఏసీబీ వద్దు, డైరెక్ట్గా సిబిఐకి ఇద్దాం అనుకుంటే సిబిఐకి లేఖ రాయాలి నిజంగా. అప్పుడు ఏమైనా జనాలు నమ్ముతారేమో కొంచెం. కానీ హైడ్రా ఏం చేసింది అనేది జనాలకు మాత్రం అర్థమైపోయింది. దీని మీద సీఎంఏ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, విచారణ దేంతో జరిపించుకుంటాడని. లేకపోతే పోవచ్చు, ఆయనకు హక్కులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆయన తరఫున లక్షల రూపాయలు పెట్టి ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టి సుప్రీంకోర్టుకు పోయి రంగనాథే ఉండాలని కోరుకోవచ్చు గవర్నమెంట్. కానీ ఆయననే ఎందుకు ఉండాలని కోరుకుంటున్నదో కూడా ప్రజలకు చెప్పాలి ప్రభుత్వం సమాధానం. ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లను 3 నెలలు కూడా ఉండిస్తారు, మొత్తం ట్రాన్స్ఫర్. ఓ డిపార్ట్మెంట్కి వచ్చి కుర్చీ దులిపే లోపల ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు. హైడ్రా రంగనాథ్ మాత్రమే ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతలేడు? అసలు ఏం ఒప్పందం కుదిరింది గవర్నమెంట్లో, వీళ్ళకు వాళ్ళకి ఏం ఒప్పందం కుదిరింది? ఇది ఖచ్చితంగా అడగాల్సిందే. ఒక డిపార్ట్మెంట్కి హెడ్ ఎప్పుడైనా సరే 2 years మ్యాక్సిమం. కానీ ఏ డిపార్ట్మెంట్కి 2 years ఉంచలేరు. ఈ డిపార్ట్మెంట్కి మాత్రమే 2 years రంగనాథ్ ఎందుకు ఉన్నాడు? గవర్నమెంట్ హైకోర్టు తిడుతున్నా, హైకోర్టు టార్గెట్ చేస్తున్నా, ప్రభుత్వానికి చెంపదెబ్బలు వేస్తున్నా, మొట్టికాయలు వేస్తున్నా, ఎందుకు రంగనాథ్ను ట్రాన్స్ఫర్ చేయలేదు ఇన్ని రోజులు? అసలు దీని వెనుక జరిగింది ఏందో, ఆ బీజేపీలకు ఏమన్నా ఉంటే ఆ బీజేపీలోనే సిబిఐతో విచారణ జరిపిస్తే లెక్కలు వెళ్తాయి. లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాకనే విచారణ జరపాలి వీళ్ళ మీద. ప్లీజ్ సబ్స్క్రైబ్.